ఈ కన్ను ఏ విధంగా పనిచేస్తుందో పాత నిబంధనలో చిన్న ఉదాహరణ చూద్దాం. యెహోషువ గ్రంథం మనకందరికీ తెలుసు, యెరికో అనేటటువంటిది శాపగ్రస్తమైనటువంటి పట్టణం. అందుచేత దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడు అని అంటే అక్కడది మీరు ఏది తేవటానికి వీల్లేదు, ముట్టుకోవటానికి వీల్లేదు. అక్కడ ఉన్నదంతా యెహోవాకు ప్రతిష్ఠితములగుతుంది కాబట్టి యెహోవా ధనాగారంలో ఉంచాలి తప్ప వ్యక్తిగతంగా ఎవడు ఒక నూలుపో కూడా తెచ్చుకోవటానికి వీల్లేదు అనేటటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ. చూడండి, యెహోషువ 6వ అధ్యాయం 18-19 వచనాలు. శపింపబడిన దానిలో అనగా యెరికో పట్టణంలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేతురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఎత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి తప్ప మీ వ్యక్తిగతంగా ఏది తేవటానికి వీల్లేదు. ఆ శపింపబడిన దాన్ని తెస్తే మీరు శాపగ్రస్తులు అయిపోతారు. అది ఎంతటి శాపగ్రస్తమైనటువంటి పట్టణము అని అంటే 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దానికి పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలుపగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించుచుండెను. ఎంతటి శాపగ్రస్తమైనటువంటి పట్టణమో ఒకసారి ఆలోచన చేయండి. దానికి పునాది వేస్తే ఆ పునాది వేసిన వాడి యొక్క జ్యేష్ఠ కుమారుడు పెద్ద కొడుకు చేస్తాడట. దానికి ద్వారబంధాన్ని నిలవబెడితే కనిష్ఠ కుమారుడు ఆఖరి కుమారుడు చేస్తాడట. అంతటి శాపగ్రస్తమైనటువంటి పట్టణం అది. అంతటి శాపగ్రస్తమైనటువంటి పట్టణం అది జరిగింది. అది ఖచ్చితంగా నెరవేరింది. రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. దేవుడైన క్షమించండి, అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దానికి పునాది వేయగా అబీరాము అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాను. దాని గౌనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠ కుమారుడు చనిపోయాను. ఇది నేను నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించాను. ఎలా నడుచుకుంటున్నారో మీ ఇష్టం. ఎలాంటి స్థితికి మన బ్రతుకులు రాకూడదు. దేవుని ఆశీర్వాదమే మనం పొందాలి తప్ప దేవుని యొక్క శాపాన్ని అనుభవించేటటువంటి గతికి మన బ్రతుకులు దిగజారకూడదండి. అలాంటి శాపం ఉన్నటువంటి పట్టణాన్ని ఆకాను అనేటటువంటి వాడు, చూడండి 7వ అధ్యాయం. ఏం జరిగింది అంటే పెద్ద పట్టణం అది. ఏది? యెరికో. ఒక్క సైనికుడు, ఇశ్రాయేలీ సైనికుడు ఒక్కడు కూడా చనిపోకుండా ఆ పట్టణాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. దేవుని యొక్క సహాయంతో యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీలు స్వాధీనం చేసేసుకున్నారు. దానిలో ఎన్నో వంతు ఉంటుందో ప్రక్కనే ఉంది చిన్న పట్టణం హాయ్. దాని మీదకు వెళ్ళి దాన్ని జయించలేక వెన్ను చూపి పారిపోయి వస్తూ ఉంటే ఆ చిన్న పట్టణంలో ఉన్నటువంటి సైన్యం వారి వెనకతల పడి 36 మంది ఇశ్రాయేలు సైనికులను నరికి చంపేశారు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వారిలో ఒకడు 200 తులముల వెండి కడ్డి, ఒక విలువైనటువంటి షేనారు వస్త్రం, 50 తులముల బంగారాన్ని తీసుకొచ్చి వాడి గుడారంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు.
ఎరుకో పట్టణంలోంచి ఏది తేవద్దని చెప్పాడు, ఇప్పుడు మనం చదివామా లేదా? కానీ వాడు పట్టుకొచ్చాడు 200 తులాల వెండి కడ్డీ అట, ఒక విలువైనటువంటి షేనారు వస్త్రం అట, ఆ తర్వాత 50 తులముల బంగారం. చెప్పిన మాట వినాలండి దేవుని దగ్గర. ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఏనాడైనా దాని ఫలితాన్ని అనుభవించవలసి వస్తే మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదండి. జాడించుకుంటూ వెళ్ళిపోతాం అంతే. చేయవద్దు అన్నటువంటి పనిని చేసి జాడించుకుంటూ వెళ్ళిపోతాం, జాడించుకుంటూ తిరుగుతుంటాం లెక్క లేకుండా. పరిస్థితులు తారుమారు అయినప్పుడు కానీ కథ ఏంటి అనేది అర్థం కాదు. మీకు అర్థమవుతుందా అండి? చూడండి, మీలో పాపం జరిగింది, వాడిని పట్టుకోమని దేవుడు సెలవిచ్చేశాడు. అన్వేషణ మొదలుపెట్టారు. 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎవరి మీద? దేవుని మీద. ఎట్లనగా యోధా గోత్రములో జరహు ముని మనుమడు, జబ్ది మనుమడు, కర్మి కుమారుడు అయిన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాను. పాపం చేసింది ఒకడు, ఇశ్రాయేలు అందరి మీద కోపగించాడు. ఎవరు? దేవుడు. వాళ్ళు పట్టుకున్నారు, దొరికేశాడు. ఆకాన్ అనేవాడు దొరికేశాడు. దొరికేసిన తర్వాత వాడిని నిలదీసి అడిగితే వాడు సమాధానం చెప్తున్నాడు. 21వ వచనం, 7వ అధ్యాయం 21వ వచనం, 20వ వచనం నుంచి క్షమించండి. ఆకాను యెహోషువతో, పాపం చేసినటువంటి వాడు నాయకుడైనటువంటి యెహోషువతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఈరోజు ఒప్పుకునే ధైర్యం ఉందా? ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్ని పాపాలు చేస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా ఎన్ని దాచిపెట్టుకుంటూ బ్రతికేస్తున్నాం. ఆ దమ్ము ధైర్యం ఉందా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో? నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, తప్పు మాట్లాడను, ఓ తప్పుడు పని నేను చేయను. మూర్ఖత్వంతో పలికేటటువంటి మాట్లాడండి. నేను తప్పు మాట్లాడను, తప్పు చేయను, మరి అదేం మొండి ధైర్యమో నాకు అర్థం కాదు. నాలో పాపము లేదని చెప్పినట్లయితే దేవునినే అబద్ధికునిగా చేస్తున్నావు అనేటటువంటిది లేఖనం మనకు రాసిపెట్టి దేవుడు అందిస్తే నేను ఏ తప్పు చేయట్లేదు, ఏ పాప. ఎంత మొండి ధైర్యం! కాబట్టి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి, గుర్తుపెట్టుకోండి, ఏం చేశాడట? ఈ కంటితోటి మొదట ఏం చేశాడు? చూచి వాటిని ఆశించి వెంటనే కోరిక ఎక్కడ కలిగింది? చూచిన వెంటనే కోరిక ఎక్కడ కలిగింది? అక్రమార్జన, అన్యాయపు సంపాదన దేవుడు సహించడు. దేవుడు సహించడండి. నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఆకోరులోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి కుటుంబం అంతటినీ రాతి సమాధి చేశారండి. ఆ కిందకి మీరు చదువుకోండి. ఆకోరు లోయ అనేటువంటి లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతోటి చావగొట్టేయమన్నాడు. అంతే. కొట్టి కొట్టి కొట్టికొస్తే కుటుంబం అంతా చచ్చారు. చచ్చిన వాళ్ళ మీద రాళ్ళు గుట్టగా పేర్చేశారు. అంతే. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క శిక్ష. మొత్తం చూచి ఆశించి తీసుకుంటేనే దాని ఫలితం కుటుంబం లేదు. కుటుంబం లేదండి. మరి నువ్వేమనుకుంటున్నావో దేవుని విషయంలో ఒక్కసారి ఆలోచన చేయి. నీ కంటిని ఏ విధంగా వినియోగిస్తున్నామో చూసుకో. వాళ్ళకు ఉంది అంటే ఉంటుంది, నాకు ఉండాలి అని అంటే
నువ్వు కష్టపడి శ్రమపడి న్యాయబద్ధంగా సంపాదించి కూడబెట్టుకో. అంతేగాని అన్యాయంతో అక్రమంతో ఎదుటివారిని మోసం చేసి పిసినారితనంతో ముళ్ళు వేసి దాచిపెట్టేసి లోభత్వంతో దేవుని కూడా కానుకవటానికి చేతగాక అంత భయంకరమైనటువంటి దరిద్రపు బ్రతుకుకు దిగజారిపోయి కూడబెట్టుకోవటం అది నీ వినాశనానికే మూలం. నేను ఆ స్థితిలో ఉంటే అది నా వినాశనానికే మూలం. డబ్బు మరిగిన మనిషి రక్తాన్ని మరిగినటువంటి పెద్ద పులి రెండు ఒకటే. మీకు తెలుసో తెలీదో? మనిషి రక్తాన్ని మరిగినటువంటి పెద్ద పులి మనిషి రక్తం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ రుచే వేరు. ఆ మనిషి రక్తాన్ని మరిగినటువంటి పెద్ద పులి ఎలాంటిదో డబ్బు మరిగిన మనిషి కూడా అంతే బ్రతుకు. క్రూరత్వం, భయంకరమైనటువంటి జీవితం అండి. చూచి ఆశించి తీసుకుంటేనే నా గుడారంలో ఏం చేశాను, గొయ్యి తీసి పాతి పెట్టేశాను. బయటపడకుండా ఉందా? మరి కాసేపట్లో కుటుంబం ఏమైపోయింది? కనుమరుగైపోయింది. కుటుంబం ఏమైంది? కనుక ఆ కన్ను అనేటటువంటి జ్ఞానేంద్రియం గ్రంథాన్ని చదివి అలాంటి విశ్వాసము భయభక్తులు కలిగినటువంటి మనుషులను చూసి అట్టి విశ్వాసంలో భక్తిలో మనుషులు ఎదగటానికి కన్నిస్తే దేనికి వాడుతున్నావు?